ప్రవర్తించింది. కడుపును పెట్టుకుని కాపాడాల్సిన పిల్లల పాలిట మృత్యువులా మారింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఇటుకరాయితో మోది దారుణంగా హత్య చేసింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది. గోదావరి ఖని సప్తగిరి కాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు అజయ్, ఆర్యన్ ఉన్నారు. శ్రీకాంత్ స్థానికంగా ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్ 4వ తరగతి, ఆర్యన్ ఎల్కేజీ చదువుతున్నారు. కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకుంటూ ఉండే రమాదేవి కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. మైనార్టీ గురుకులంలో పనిచేస్తున్న శ్రీకాంత్ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చేసరికి రమాదేవి ఇద్దరు పిల్లలపై ఇటుకరాయితో దాడి చేసింది. గురుకులం నుంచి ఇంటికొచ్చిన శ్రీకాంత్ రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారులను చూసి పెద్దగా కేకలు వేశాడు. దీంతో అక్కడికొచ్చిన స్థానికులు పిల్లలను హాస్పిటల్కు తరలించారు. అజయ్ గోదావరి ఖని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందగా, కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్యన్ మరణించాడు. రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సప్తగిరి కాలనీలో ఉదయం 8:30 గంటల సమయంలో బద్రి రమాదేవి అనే ఒక వివాహిత తన ఇద్దరు పిల్లలైన బద్రి అజయ్ 10 సంవత్సరాలు మరియు ఆర్యన్ 6 సంవత్సరాల అబ్బాయిలను ఇటుక పిల్లలతో కొట్టడం జరిగింది. అజయ్ అనే అతడు వెంటనే అక్కడే ఇంట్లోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆర్యన్ 6 ఇయర్స్ బాబు, అతన్ని బాగా ప్రాణాపాయ స్థితిలో ఉండడని తెలియడంతోనే స్థానికులందరూ కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ భార్యాభర్తల తగవుతో ఈ గొడవ అయిందా లేకపోతే వేరే విధంగా ఏమైందా అనేది మేము విచారిస్తున్నాం. ఈ ప్రాథమికంగా తల్లి మానసిక పరిస్థితి ఏ విధంగా అనేది కూడా మేము పరిశీలిస్తున్నాం. సొంత పిల్లలను తల్లి చంపిందంటే ఇది ఒక బాధాకరమైన విషయం. ఆమె ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్ చేయడం జరిగింది. ఇద్దరు ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్, బీఎస్సీ బీఈడి చేసింది. భర్త కూడా ఎంఎస్సీ బీఈడి. ఇద్దరు కూడా మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా, అన్ని కోణంలో ఆలోచిస్తున్నాం. మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆమెను ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్ అడిగి తెలుసుకుందాం. అంజయ్, చెప్పండి, కన్న తల్లే తన పిల్లలను దారుణంగా చంపడానికి కారణం ఆమె మానసిక స్థితి అంటున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోందా? పోలీసులు ఏం చెబుతున్నారు? రాజేశ్వరి పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు కొడుకులను చంపిన ఘటన చాలా దారుణంగా భావించాల్సి వస్తుంది. అయితే గోదావరి ఖని ప్రాంతంలోని సప్తగిరి కాలనీ చెందిన రమాదేవి, శ్రీకాంత్ లకు అజయ్ అదేవిధంగా ఆర్య అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే రమాదేవి కొద్ది రోజులుగా మానసిక స్థితి బాగాలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ రమాదేవికి ఏమైందో ఏమో కానీ ఇంట్లో నిద్రిస్తున్న అజయ్ పై ఇటుక పిల్లతో దాడి చేసింది. అదేవిధంగా ఆర్యపై కూడా ఇటుక పిల్లతో దాడి చేసింది. అప్పుడే బయటికి వచ్చిన శ్రీకాంత్ కు చూసి నిర్ఘాతపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అజయ్ ను స్థానిక గోదావరి ఖనిలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదేవిధంగా చిన్న కుమారుడు ఆర్యను కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై శ్రీకాంత్
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మానసిక స్థితి బాగలేకనే ఈమె ఆ విధంగా ప్రవర్తించినట్టుగా పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాజేశ్వరి. ఓకే అంజయ్య, మరి వీరికి సంబంధించి బంధువులు ఏం చెప్తున్నారు? గతంలో ఏమైనా ఇతరత్ర గొడవలు ఉండేవా? వీటికి సంబంధించి వారేమైనా సమాచారాన్ని వెల్లడించారా? అయితే స్థానికంగా ఆ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండేవని, కానీ అంటే ఇంత పెద్దగా ఇలా చేస్తుందని చెప్పి ఎప్పుడు ఊహించలేమని, ఇది ఈ పరిణామానికి అసలు వాళ్ళు తేరుకోవడం లేదు. అసలు కన్న తల్లే ఈ విధంగా చేస్తుంది అని అసలు వాళ్ళు ఊహించని ఘటన. అసలు ఈ ఘటనలో వాళ్ళు తేరుకోవడం లేదు. ఇది ఎలా జరిగింది అనే వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. అంటే మామూలుగా అప్పుడప్పుడు ఇట్లా కొట్టేది బెదిరించేది, కానీ ఇలా దాడి చేయడం చాలా అమానుషం అని చెప్పేసి దాడి చేయడంతో మరణించడం ఇది చాలా అమానుషమైన ఘటన అని చెప్పేసి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కన్న తల్లే ఇద్దరు కొడుకులను చంపడం అనేది ఇది చాలా దారుణమైన ఘటనగా భావిస్తున్నారు స్థానికులు. రాజేశ్వరి. ఓకే అంజయ్య. మిగతా వివరాలు చూస్తే ఏపీలోని అతిపెద్ద రైతు బజార్లలో అది ఒకటి. రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లు కొంతమందికి కాసులు సమకూర్చే అంగళ్లుగా మారిపోయాయి. మార్కెట్ శాఖ మాయాజాలంతో స్టాల్స్ ను ఇష్టానుసారంగా కేటాయిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మార్కెటింగ్ శాఖలో ఉన్నతాధికారి లీలలపై విచారణ చేపట్టడంతో అసలు